ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? రైల్వే జోన్కి సంబంధించి 52 ఎకరాలు ముడసల్లోవలో వాళ్ళు జోన్ కట్టుకోవడానికి ఆ సైట్ నుంచి అలకేట్ చేసి దాన్ని ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది విభజన చట్టం వచ్చిన తర్వాత 2014లోనే ఆ డిస్కషన్ జరిగింది. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మల ముఖ్యమంత్రి గారిని మీరు కుటుంబంలో ఉండి మీ అందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే ఇలాగా నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకుంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు లేదా ఇంకో పట్టాలు ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? రైల్వే జోన్కి సంబంధించి 52 ఎకరాలు ముడసల్లోవలో వాళ్ళు జోన్ కట్టుకోవడానికి ఆ సైట్ నుంచి అలకేట్ చేసి దాన్ని ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది నిన్న పీయూష్ గోయల్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. Government also delivered on the promise to establish a separate railway zone in Visakhapatnam for Andhra Pradesh after bifurcation. That decision was taken when I was the railway minister. Even though the zone has been approved now almost 5 years back, the YSRCP government has not yet in 5 years provided us land to situate the headquarters in Visakhapatnam. Therefore, we could not complete the bifurcation and setting up of the separate zone. The government also delivered on the promise to establish a separate railway zone in Visakhapatnam for Andhra Pradesh after bifurcation. That decision was taken when I was the railway minister. Even though the zone has been approved now almost 5 years back, the YSRCP government has not yet in 5 years provided us land to situate the headquarters in Visakhapatnam. Therefore, we could not complete the bifurcation and setting up of the separate zone. The government also delivered on the promise to establish a separate railway zone in Visakhapatnam for Andhra Pradesh after bifurcation. That decision was taken when I was the railway minister. Even though the zone has been approved now almost 5 years back, the YSRCP government has not yet in 5 years provided us land to situate the headquarters in Visakhapatnam. Therefore, we could not complete the bifurcation and setting up of the separate zone. The government also delivered on the promise to establish a separate railway zone in Visakhapatnam
for Andhra Pradesh after bifurcation. That decision was taken when I was the railway minister. Even though the zone has been approved now almost. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. రైల్వే జోన్ జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడమే కారణమన్నారు పీయూష్ గోయల్. ఆయన వ్యాఖ్యలను ఖండించారు బొత్స. పీయూష్ గోయల్ అబద్ధాలు చెబుతున్నారని, ఇది ఆయనకు తగదన్నారు బొత్స. చేతకాని దద్దమ్మలు ముఖ్యమంత్రిగా మీరు కుటుంబంలో ఉండి మీ అందరూ ఉండి మామయ్య ఎంత వేస్తారంటే అలాగా నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకుంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు లేదా ఇంకో పట్టాలు ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కూడా చేసి వాళ్ళకు వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? రైల్వే జోన్కి సంబంధించి 52 ఎకరాలు ముడసల్లో వాళ్ళు జోన్ కట్టుకోవడానికి ఆ సైట్ నుంచి అలకేట్ చేసి దాన్ని ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది విభజన చట్టం వచ్చిన తర్వాత 2014లోనే ఆ డిస్కషన్ జరిగింది. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మలు ముఖ్యమంత్రిగా మీరు కుటుంబంలో ఉండి మీ అందరూ ఉండి మామయ్య ఎంత వేస్తారంటే